చంద్రయాన్ సే చునౌవా తక్ కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఢిల్లీలో చంద్రయాన్ సే చునౌవా తక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వినూత్న ప్రచారం భారతదేశం యొక్క అంతరిక్ష విజయాలను, ముఖ్యంగా చంద్రయాన్ మిషన్ విజయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఓటర్లను నిమగ్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆయుష్ వీసా. ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి వంటి సాంప్రదాయ భారతీయ వైద్య విధానాల కింద చికిత్స కోరుకునే విదేశీయుల కోసం భారత ప్రభుత్వం ఈ కొత్త ఆయుష్ వీసా కేటగిరీని ప్రవేశపెట్టింది. ఈ ఇనిషియేటివ్ వైద్య విలువ ప్రయాణాన్ని సులభతరం చేయడం మరియు సాంప్రదాయ వైద్యానికి ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డోగ్రీ భాషలో ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు 2024తో ఎవరిని సత్కరించారు? చమన్ అరోరా. చమన్ అరోరా తన ఇక్ హోర్ అశ్వత్థామ పుస్తకానికి డోగ్రీ భాషలో మరణానంతరం 2024 సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించబడ్డారు. భారతీయ సాహిత్యానికి ఆయన చేసినటువంటి గణనీయమైనటువంటి కృషికి గాను గుర్తిస్తూ ఫిబ్రవరి 4, 2025న ఈ అవార్డును ప్రకటించారు. రాకెట్ భాగాల కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ 3D ప్రింటింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి హైదరాబాద్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఐఐటి హైదరాబాదు రాకెట్ భాగాల కోసం భారతదేశంలోనే అతిపెద్ద మెటల్ 3D ప్రింటింగ్ యంత్రాన్ని ఆవిష్కరించాయి. దీనిని ఐఐటి హైదరాబాదులోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మెటల్ 3D ప్రింటర్లలో ఇదొకటిగా నిలిచింది. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ ఈఎల్ఎస్ పత్తిని ప్రధానంగా ఏ దేశాలలో పండిస్తారు? చైనా, ఈజిప్టు, ఆస్ట్రేలియా మరియు పెరు దేశాలలో. పత్తి సాగు ఉత్పాదకతను పెంచడానికి మరియు ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ ఈఎల్ఎస్ పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 ఏళ్ల మిషన్ను ప్రకటించారు. వస్త్రాలలో బంగారు ప్రమాణంగా పిలువబడేటటువంటి ఈ ఈఎల్ఎస్ పత్తి గోసిపియం బార్బడెన్స్ జాతి నుండి వచ్చింది. దీనిని ఈజిప్షియన్ లేదా పిమా పత్తి అని కూడా పిలుస్తారు. ఇది 30 మిల్లీమీటర్లు మరియు అంతకంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఇది దక్షిణ అమెరికాలో ఉద్భవించిన దీనిని ప్రధానంగా చైనా, ఈజిప్టు, ఆస్ట్రేలియా మరియు పెరు దేశాలలో పండిస్తారు. భారతదేశంలో దీనిని మహారాష్ట్ర మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా పండిస్తారు. ఇటీవల ఏ బ్యాంకు హర్ ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఎస్బీఐ 2 కొత్త డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి హర్ ఘర్ లఖపతి యోజన. ప్రజల తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడడానికి దీనిని రూపొందించబడింది. భారతదేశంలోని మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? మహారాష్ట్ర. నీలిట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ చిప్ డిజైన్ ఎక్కడ ప్రారంభించబడింది? నోయిడా, ఉత్తరప్రదేశ్. ఫిబ్రవరి 5, 2025న ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ నోయిడాలో నీలిట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ చిప్ డిజైన్ను ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ సెమీకండక్టర్ డిజైన్ మరియు అభివృద్ధిలో ముఖ్యంగా విఎల్ఎస్ఐ
టెక్నాలజీలో భారతదేశ సామర్థ్యాలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల నేల కాలుష్యాన్ని అనగా సాయిల్ పొల్యూషన్ని ఎదుర్కోవడానికి ఐఐటి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది. ఐఐటి ముంబై. ఏ దేశ రాజధానిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు? జపాన్ యొక్క రాజధాని టోక్యోలో. ఇటీవల ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐడియా యొక్క 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? అమిత్ షా, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐడియా యొక్క 7వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవల విడుదలైన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? హనోయ్, వియత్నాం యొక్క రాజధాని. ఏ దేశం షిచిబికి 6th ఉపగ్రహాన్ని ప్రయోగించింది? జపాన్. ఇటీవల విడుదలైన యూనిసెఫ్ నివేదిక ప్రకారం మానవ నిర్మిత మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ దేశంలోని 90 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నారు? ఇథియోపియా దేశం. 2023లో ప్రపంచంలో 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తులు ఎగుమతి చేసే దేశంగా ఇటీవల ఏ దేశం అవతరించింది? భారతదేశం. భారతదేశం 2023లో ప్రపంచంలోనే వస్త్రాలు మరియు దుస్తులను ఎగుమతి చేసే 6వ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీనిలో చైనా మొదటి స్థానంలో ఉంది. 2023లో టెక్స్టైల్స్ మరియు దుస్తులలో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క వాటా 3.9%. ఇటీవల కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ భవనాన్ని ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్. ఇటీవల నోమురా భారతదేశ జీడిపిని 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం అంచనా వేసింది? 6.7%. ఇటీవల వార్తలో కనిపించిన కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కొల్లేరు చిత్తడి నేలలో 6 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ అనగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ నిరోధించింది. కొల్లేరు సరస్సు ఈశాన్య ఆంధ్రప్రదేశ్లోని ఒక పెద్ద నిస్సారమైనటువంటి మంచినీటి సరస్సు. ఇది ఏలూరు సమీపంలో కృష్ణా మరియు డెల్టా ప్రాంతాల మధ్య ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద నిస్సారమైనటువంటి మంచినీటి సరస్సు. ఇది ఉప్పుటేరు నది ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. దీనిని 1999లో వన్యప్రాణుల అభయారణ్యంగా మరియు 2002లో రామసార్ సైటుగా ప్రకటించారు. దీనిలో సైబీరియన్ క్రేన్లు, పెలికాన్లు మరియు పెయింటెడ్ కొంగలు వంటి జాతులకు నిలయంగా ఉంది. ఇటీవల 2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్లో తన తొలి అల్లన్ బోర్డర్ పథకం గెలుచుకున్నటువంటి క్రికెటర్ ఎవరు? ట్రావిస్ హెడ్. ఇటీవల ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 5828కి పెరిగింది? అస్సాం రాష్ట్రంలో. ఇటీవల ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎవరు చేరారు? మైకేల్ బెవాన్. ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో లెజెండరీ ఆస్ట్రేలియా వన్డే బ్యాట్స్మెన్ అయినటువంటి మైకేల్ బెవాన్ ఇటీవల చోటు దక్కించుకున్నాడు.